పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమాకు 700 రూపాయల వరకు దాదాపు టికెట్ రేటు పెంచడానికి నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని కనీసం ఆ సినిమా బడ్జెట్ లేదా ఆ హీరో గతంలో వచ్చినటువంటి కలెక్షన్స్, ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయి, ఆయన సినిమా అంటే అన్ని హిట్స్ ఉండి ఇవన్నీ ఉండి అభిమానులు ఎక్కువగా వస్తారనుకుంటే ఖచ్చితంగా కొంతవరకు సినిమా టికెట్ల రేట్లు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. తప్పదు కాబట్టి బడ్జెట్ పర్స్పెక్టివ్లో చూస్తే పెంచాలనే వాళ్ళు ఉంటారు. రైట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే 2013 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు తీశారు? దాదాపు ఒక దశాబ్దానికి వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్దాం. ఎన్ని సినిమాలు 100 crores క్లబ్లో ఉన్నాయి? ఎన్ని సినిమాలు విజయవంతమయ్యాయి? 700 రూపాయలు పెట్టి ఒక సినిమా టికెట్ కొనాల్సినటువంటి సక్సెస్ఫుల్ హీరోగా పవన్ కళ్యాణ్ ఉన్నారా? కొన్ని సినిమాలు ఒక్కసారి వారి సినిమాల లిస్ట్ ఒక్కసారి చూపించండి. సినిమాల లిస్ట్ ఒక్కసారి చూపించండి. ఎస్, 2013లో అత్తారింటికి దారేది. 2013లో వచ్చినటువంటి సినిమా అత్తారింటికి దారేది. ఇది చాలా పెద్ద హిట్ అయిన సినిమా, బ్లాక్ బస్టర్ హిట్. దాదాపు ఆ రోజుల్లో అంటే 12 ఏళ్ల క్రితం దాదాపు 70 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఎస్, ఒప్పుకోవాలి అందరూ, పెద్ద హిట్ సినిమా. నెక్స్ట్ గోపాల గోపాల, ఏ పాటి హిట్టో అందరికీ తెలుసు. నెక్స్ట్ 2015లో గోపాల గోపాల, 2 ఏళ్ల గ్యాప్. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, ఏ పాటి హిట్టో మీకు తెలుసు. 2017లో కాటమరాయుడు. 2018 వచ్చేటప్పటికే అజ్ఞాతవాసి. 2019, 20 సినిమాలే లేవు. సరే, కరోనా కూడా కారణం అనుకుందాం. 21లో వకీల్ సాబ్. ఈ కరోనా సమయంలోనే ఈ సినిమాకు సంబంధించి, హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి అడ్వాన్స్ తీసుకున్నారని ఇండస్ట్రీ చెబుతూ ఉంటుంది. మనకు తెలిసినంత వరకు ఇండస్ట్రీ పెద్దలు చెప్పే మాట. ఎంత తీసుకున్నారు ఏంటి, అసలు ఈ సినిమాకి ఆయన రెమ్యునరేషన్ తీసుకోవచ్చా, ఆర్థిక లబ్ధి పొందవచ్చా అనేది కూడా ఒకసారి అది కూడా చర్చిద్దాం. నెక్స్ట్ 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్. ఈ 2 సినిమాలు నేను చూశాను. ఒకటేమో వకీల్ సాబ్, ఇది వకీల్ సాబ్ అనేది ఒక హిందీ సినిమా నుంచి తీసుకొని రీమేక్ చేశారు, మలయాళం సినిమా. ఇది వకీల్ సాబ్ అనేది హిందీ సినిమా, భీమ్లా నాయక్ అనేది ఒక మలయాళం సినిమా, అది రీమేక్ చేశారు. బ్రో 2023, ఇది తమిళ సినిమా. నెక్స్ట్ 24లో సినిమా లేదు, 25లో వచ్చింది హరిహర వీరమల్లు. అంటే మీరు చూడండి, ఈ 12 ఏళ్ల కాలంలో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ సినిమా, ఈరోజు తెలుగు సినిమా దాదాపు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోయి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంటే పవన్ కళ్యాణ్ గారు పావలా ₹1 సినిమాలు, వకీల్ సాబ్ అని, భీమ్లా నాయక్ అని, బ్రో అని వారే చెప్పారు. దయచేసి నన్ను ఎవరో తిట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పిందే. ఏదో డబ్బింగ్ సినిమాలు వాటి కథలు తీసుకొచ్చేసి రీమేకులు చేసుకొని కేవలం ఓపెనింగ్స్ మీద ఆధారపడినటువంటి నటుడుగా ఆయన మిగిలిపోతున్నారంటే అక్కడ కనిపిస్తున్నటువంటి సినిమాలు చెబుతున్నటువంటి సమాధానం అది. ఇది మనం చెప్తున్నది కాదు, ఆ సినిమాలు ఇస్తున్నటువంటి ఆన్సర్. మరి 700 రూపాయలకి ఎలా పెంచారు? ఎస్ సురేష్ గారు, ఈ సినిమా టికెట్ రేటు 700 రూపాయలు, దాదాపుగా 600 అంటే మనకు తెలుసు కదా, ఇంకా దానికి జీఎస్టీ కలుపుతారు, మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ సర్వీస్ ఛార్జెస్ కలుపుతారు, అన్నీ కలిపితే దాదాపు 700 రూపాయలు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అనే సినిమా నటుడుగానే తీసుకుందాం వారిని. ప్రస్తుతానికి 700 రూపాయలు సినిమా టికెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వానికి? ఇది దోపిడీ కాదా? ముమ్మాటికి ఇది దోపిడీ కిందకే వస్తుంది ఈశ్వర్ గారు. ఎందుకంటే ఈరోజు దాని యొక్క క్వాలిటీ, ఇప్పుడు ఆ సినిమాకి అంత రకమైనటువంటి ఎలివేషన్ ఉందా అనేసి అనుకుంటే, అంత ఆ సినిమా బడ్జెట్ చూస్తే అంత భారీ బడ్జెట్ సినిమా అయితే కాదు. కేవలము గతంలోనే మనం అనేక కథనాలు చూసాం. 70% వరకు ఆ డూప్ యాక్టర్లతోనే ఆ సినిమాని, అదేవిధంగా గ్రీన్ స్క్రీన్, ఎక్కడ కూడా లొకేషన్ అవుట్ సెట్స్ ని ఎక్కడ కూడా వాడింది లేదు, లొకేషన్లకు కూడా పెద్దగా ఖర్చు పెట్టింది కూడా లేదు. ఒక చిన్నపాటి గోడౌన్ నిర్మించుకొని గ్రీన్ స్క్రీన్ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ తో ఎడిటింగ్ చేసి ఈ పూర్తి చేస్తారో దాని మీద ఆధారపడి పూర్తి చేసిన సినిమా. చూశాను. ఎలా ఉంది రివ్యూ చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఏ మాత్రం మీరు ఇక్కడ పార్టీలు తీసుకురాకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీకు ఎలా ఉంది అనిపించిందో చెప్పండి. నాకైతే చిన్నప్పుడు చూస్తున్నటువంటి కార్టూన్ సీరియల్స్ అయితే గుర్తొచ్చాయి ఆ సినిమా చూస్తుంటే. మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నారా? నేను అందుకే అంటున్నా, ఒక సినిమా అభిమానిగానే చెప్పండి.
సినిమాగానే చెప్తున్నాను సార్. వాస్తవానికి ప్రేక్షకులు ఏదైతే హోప్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్తారో ఉమ్, అంత వినోదం అయితే ఆ సినిమాలో లేదు. ఆశించిన మేర ఓకే ఆ సినిమా ఈ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సినిమా యూనిట్ మొత్తం కూడా ఏ రకంగా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. గత వారం రోజులుగా చూస్తుంటే ఉమ్, ఇది ఒక భారీ సినిమాగా దీన్ని ప్రమోట్ చేయడంగా మనం అందరం కూడా చూసాం. ఓకే కానీ వాస్తవ పరిస్థితుల్లో థియేటర్కి వెళ్ళిన తర్వాత సగటు ప్రేక్షకుడికి నిరాశ మిగిలేటువంటి రీతిలోనే ఉంది తప్ప అందులో ఏది లేదు. ఆ 700 మరోవైపు రూపాయలకి వాళ్ళే చెప్పారు తగినటువంటి సాటిస్ఫాక్షన్ ఏముండదా? అరే ఇంత డబ్బు పెట్టి టికెట్ కొని వచ్చాం లోపలికి, ఈ సినిమా ఆ సంతృప్తినిస్తుందా? ముమ్మాటికి ప్రేక్షకుడికైతే సంతృప్తి కలిగేటువంటి రీతిలో కథా కథనము డైరెక్షన్ ఏ పార్ట్ కూడా ఆ సినిమాకి లేదు. ఉమ్, ఇది వాస్తవం. కేవలం ఒక కీరవాణి గారికి సంబంధించినటువంటి సంగీతం సినిమాకి హైలైట్ గా ఉంది. ప్రతి సన్నివేశానికి వచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ గానీ, ఓకే పాటలకు వచ్చేటువంటి సంగీతం గానీ, ప్రతి సన్నివేశానికి వచ్చేటువంటి ఆ యొక్క సంగీతం సినిమా మొత్తానికి కూడా హైలైట్ గా ఉంది తప్ప మిగతా ఎక్కడ కూడా సినిమాలో చెప్పుకోదగినటువంటి అయితే ఏమీ లేదు. ఓకే చాలా అసలు ఒక భారీ బడ్జెట్ సినిమా అని చెప్పి పెద్ద కథానాయకుడు అగ్ర కథానాయకుడితో తీసిన సినిమాని 5 ఏళ్ల పాటు నడిచినటువంటి షూటింగ్ అని పెద్ద పెద్ద స్థాయిలో చెప్పినటువంటి అంచనాలు ఈ యొక్క ఊహాగానాలకి వాస్తవ స్థాయిలో అయితే ఆ మేర సినిమా లేదు. మరి ఎవరికి చాలా లబ్ధి boring గా చేకూర్చాలని, అంటే తన నడిచింది. నిర్మాతకు లబ్ధి చేకూర్చాలని ఆయన కేవలం స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఆ ఫైల్ పైన సంతకం చేయించారనుకోవాలా? ఏమనుకోవాలి? ముమ్మాటికి జరిగినటువంటి పరిణామం అదే. ఎందుకంటే ఎప్పుడైతే సినిమా వాయిదాలు పడుతూ వచ్చిందో అప్పుడే ఆ సినిమా పైన అనేక నెగిటివిటీ క్రియేట్ అయింది. ఒకవైపు దర్శకుడు క్రిష్ గారు సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం కూడా జరిగింది గతంలో. అవును మరి ఆ దర్శకుడు తప్పించుకున్న తరువాత నిర్మాత గారి అబ్బాయే జ్యోతికృష్ణ గారే దానిని మళ్ళీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడం జరిగింది. ఓకే మరోవైపు దాంట్లో దర్శకత్వం ఏమి క్లియర్ గా కనిపిస్తోంది. అసలు మొదట్లో క్రిష్ గారు రాసుకున్నటువంటి కథ వేరు, ఇప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి అవుట్పుట్ వేరు. ఉమ్, ఎక్కడ కూడా పొంతనే లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి సారించకపోవడము, డూప్తోనే అడపాదడపా ఎక్కువ చేశారంటారు. నటించడము, డూప్తోనే ఎక్కువ సినిమా లాగించేశారంటున్నారు. మీకు కనిపించిందా మొత్తం ఆ డూప్తోనే సన్నివేశాలు? జరిగింది. మీరు చూస్తే మీరు కానీ సినిమాకి వెళ్ళి ఒకసారి కానీ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒకే సన్నివేశంలో కనిపిస్తుంటారు. ఒకే సన్నివేశంలో ఆయన ఒకసారి గడ్డంతో ఉంటారు, ఒకసారి గడ్డం ఉండదు, ఒక్కోసారి ఒకే గెటప్ లో ఒకే సీన్ లో పలు గెటప్ లో ఉంటారు. ఆయన ఆయన అంటే యొక్క మేబీ makeup, డూప్ గారు scene గడ్డం గాని, పెంచడం మర్చిపోయారేమో. అంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో తీసి దాన్ని ఏదో సెటప్ చేశారే తప్ప ఎడిటింగ్ లో ఎక్కడ కూడా సినిమాకు కూడా ఆయన న్యాయం చేయలేదు. రాజకీయాలకు ఏ రకంగా ఆయనైతే పరిణతి లేనటువంటి రాజకీయాలు చేస్తున్నారో Yes. సినిమా రంగానికి కూడా ఆయన ఈ రకంగా అన్యాయం చేస్తున్నాడు. Hmm. సగటు ప్రేక్షకుడు అభిమానులు ఆశించేటువంటి రీతిలో సినిమా లేదు. కానీ పవన్ ఖచ్చితంగా కళ్యాణ్ గారు దీంట్లో- తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని అంటున్నారు. రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏ నటుడైనా ఇన్నేళ్లు ఒక సినిమా కోసం కష్టపడతారా? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ రెమ్యునరేషన్ ఒక విషయం- తీసుకోకపోతే క్విట్ ప్రోకో ఏమన్నా జరిగిందని మనం అనుకోవాల్సి వస్తుందా? ఒక విషయం సార్, రెమ్యునరేషన్ తీసుకోలేదు అనుకుందాం మీరు చెప్పినట్టు కాసేపు. మ్మ్. మరి రెమ్యునరేషన్ తీసుకొని సినిమాకి 600 రూపాయల టికెట్ పెరగడానికి పవన్ కళ్యాణ్ గారు దోహదపడడం ఎందుకు? ఆయనే ప్రత్యక్షంగా ఏ సినిమాకి గతంలో అధికార పార్టీలో లేనప్పుడు, మ్మ్. రాజకీయాల్లో ఉండి కూడా అధికారంలో లేనప్పుడు ఆయన అసలు సినిమా ప్రమోషన్స్ ని పట్టించుకునేవారే కాదు. ఎస్ మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమాకి ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ కి వీటికి రావడము, ఆయన భుజాల మీద వేసుకోవడము, ఇవన్నీ దేనికి సంకేతం? రెమ్యునరేషన్ తీసుకోనటువంటి నటుడికి ఇంత అవసరం ఏముంది? సినిమానే అంత బాధ్యతగా పూర్తి చేయలేదు ఆయన. సినిమానే మ్మ్. 5 ఏళ్ల పాటు నడిపించుకొని దాంట్లో కరెక్ట్ గా కూడా డిసిప్లిన్ గా జరగలేదు ఆ సినిమా షూటింగ్. మ్మ్. అలాంటి దాన్ని బిజినెస్ విషయంలో మాత్రం ఇంత ఆయన ఇంట్రెస్ట్ ఎందుకు? ఓకే అంటే కేవలం ఇక్కడ మ్మ్. పైకి చెప్తున్నటువంటి విషయం ఒకటి, లోపల జరిగినటువంటి అంశాలు వేరే ఉన్నాయి. ఓకే లేకపోతే వాస్తవానికి ఆయన రెమ్యునరేషన్ తీసుకోకపోతే, నేను వితౌట్ రెమ్యునరేషన్ నటించాను కదా, ఫ్రీగా మీకు సినిమా వచ్చింది, మీ ఖర్చులకు సరిపోతే మీరు సినిమానికి విడుదల చేసుకొని ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు కదా. అవును ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో ఆయన ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి మరోవైపు వ్యవస్థలంతా, పోలీస్ వ్యవస్థలన్నింటినీ కూడా
ఇప్పుడు థియేటర్ వైపు ఉంచడం గానీ, Right. రెవెన్యూ సిబ్బందిని ఉంచడం గానీ, అదే విధంగా థియేటర్లలో మరో సినిమాలు లేవు. ఇప్పుడు చూడండి మీరు, ఆహా. రిలీజ్ కి లైన్ లో ఉన్నటువంటి సినిమాలకు ఆటంకం కలిగింది ఇప్పుడు ఈ సినిమా వల్ల. ఏ సినిమా? రిలీజ్ కి రావాల్సినటువంటి అనేక సినిమాలు ఇప్పుడు మ్హూ. ఈ సినిమా బలవంతంగా నడుస్తున్న కారణంగా అనేక సినిమాలు రావడం కూడా ఆగాయి. ఓకే. ఈ రకంగా ఇంత Yes. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం రెమ్యునరేషన్ తీసుకొని నట్టుకుంటుందా? రైట్.